ఫైర్ ఫైలో ఫస్ట్ న్యూస్ చూద్దాం. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. డబ్బులు చేతులు మారడంలో చెవిరెడ్డి పాత్ర కూడా ఉందని భావించిన సిట్ ఆ దిశగా విచారణ జరుపుతోంది. చెవిరెడ్డి గన్మ్యాన్ గిరిని ఇదివరకే విచారించిన సిట్ లేటెస్ట్ గా మరో గన్మ్యాన్ మదన్ రెడ్డిని కూడా విచారించింది. అయితే తనను సిట్ బెదిరిస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి మదన్ రెడ్డి లేఖ కూడా రాశారు. హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై రేపు కోర్టు విచారించనుంది. అయితే మదన్ రెడ్డి ఆరోపణలపై సిట్ స్పందించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది మనకి. గన్మ్యాన్ మదన్ ఆరోపణలను సిట్ ఖండించింది. సత్యమేవ జయతే అంటూ సిట్ ప్రకటన విడుదల చేసింది. మదన్ రెడ్డి డ్రామా ఆడుతున్నారంటుంది సిట్. అయితే పోలీసులు వేధించారు అనేది తప్పుడు ఆరోపణ అంది సిట్. విచారణలో సిట్ అధికారులు కొట్టారు అన్నది పూర్తిగా అబద్ధమంది. దీనిపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలి అంటోంది సిట్. మరోవైపు చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. కొలంబో వెళ్తుండగా లుకౌట్ నోటీస్ చూపించి నిలిపివేశారు అధికారులు. అయితే ఈ కేసులో తన తండ్రిని ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసు పెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. చెవిరెడ్డిపై విచారణ చట్టబద్ధంగానే జరుగుతుందన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఏదో చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ న్యూస్లో నేను కూడా చూస్తున్నాను. కానీ గత 15 రోజులుగా నాన్నగారు చెప్తున్నారు, మేము ఇంటికాడే ఉన్నాము, మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మా సెల్ లోన్లోనే ఉంది. నిన్నంతా కూడా విజయవాడలో ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా మేము దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఈరోజు ఎక్కడికో మేము వ్యాపార రీత్యా ఇంకో రీత్యా ఏదైనా చిన్న పనికి పోతూ ఉంటే ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా అది నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కో రేపటికో అది వస్తుంది. నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నాకు తెలిసి ఈరోజు వస్తే దాని మీద కూడా స్పందిస్తాను తెలియజేస్తాను. మాకు ఒక నోటీస్ కూడా ఎవరు జారీ చేయలేదు. ఇట్లా సమస్య ఉంది. మా డ్రైవర్లకు గన్మ్యాన్కి రమ్మని చెప్పి విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక్క కంప్లైంట్ లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకే నాకు తెలిసేదే లేదు. లేకుండా ఈరోజు ఏదో అరెస్టింగ్ కూడా అంటున్నారు. కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నాం. వచ్చిన వెంటనే తప్పకుండా స్పందిస్తాను తెలియజేస్తాను. చెవిరెడ్డిపై విచారణ చట్టబద్ధంగానే జరుగుతుందన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. త్వరలోనే అన్ని బయటకు వస్తాయన్నారు ఆయన. రేపు వైసీ ప్రభుత్వం మొన్న గతంలో చేయకపోయినా మమ్మల్ని వేధించింది. ఈరోజు మా ప్రభుత్వం అట్లా చేయట్లేదు. 1 yearలో ఈ సంవత్సరం రోజుల్లో కక్ష సాధింపుని ఉంటే ఏ విధంగా ఉంటే మీరు చూసుంటారు. ఎక్కడ కానీ లేదు. వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన దర్యాప్తు సంస్థల్లో ఒకటి వెలుగు వస్తూ ఉంది కాబట్టి కేసులు అంటున్నారు. అంతేగాని ఎక్కడ మా ఇది ఇప్పుడు ఎవరు చేసినా తప్పు ఒక సిట్ అనేది ఇదొకటే కదా, అన్నిటికీ వేశారు కదా. మద్యానికి వేశారు, తిరుమల వెంకటేశ్వర స్వామికి వేశారు. రాబోయే కాలంలో దొంగ ఓట్లు కూడా వస్తారు, ఫేక్ ఓట్స్ కూడా దొంగ వస్తారు తొందరలో. అది కూడా సిట్టే కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారో తెలియదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ చెవిరెడ్డి ఎక్కడ ఉన్నట్టు, ఆయన చుట్టూ అసలేం జరుగుతోంది? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు? కుటుంబ సభ్యులేమో తెలియదంటున్నారు, పోలీసులు కూడా అరెస్ట్ చేయలేదంటున్నారు. మరి ఎక్కడున్నట్టు? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మనతో ఉదయం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన బెంగళూరులో ఉన్నారు. అయితే అతను ఇప్పటి వరకు కూడా ఎలాంటి నోటీసు ఇవ్వలేదు అన్నదే మనకున్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా ఈ 2 వారాలుగా ఒక పెద్ద హైడ్రామా అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లిక్కర్ కేసులో చెవిరెడ్డి పాత్ర ఎంత, అసలు చెవిరెడ్డికి పాత్ర ఉందా లేదా, అసలు చెవిరెడ్డి సిట్ ఆరోపిస్తున్నట్టుగా లేదంటే సిట్ సాక్ష్యాలు సేకరిస్తున్నట్టుగానే పూర్తిగా కసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ డబ్బు అందింది. ఆ డబ్బే ఎన్నికల్లో ఖర్చు చేశారని చెప్పేసి సిట్ అభియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో చెవిరెడ్డి పాత్ర ఎంత అన్నది పోలీసులు లేదా సిట్ అధికారులు అరెస్ట్ చేస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అయితే మానసికంగా ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిద్ధమయ్యారు. 2 వారాల క్రితమే ఆయన చాలా క్లియర్గా తాను లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను, తన పాత్ర లేకపోయినా పోలీసులు లేదంటే ప్రభుత్వం కచ్చగట్టి వ్యవహరిస్తే మాత్రము అందుకు తాను శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో గన్మెన్లుగా పనిచేసిన
గిరి అట్లాగే మదన్ రెడ్డి ఇద్దరిని కూడా విచారించారు. వీళ్ళు విట్నెస్గా తీసుకున్నారు. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగానే దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు రవాణా చేసినట్టుగా ఒప్పించే ప్రయత్నం చేశారని ఇప్పటికే గన్మెన్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు మదన్ రెడ్డి. ఈ పిటిషన్కు ప్రతిగానే రేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ పిటిషన్పై సిట్ కూడా చాలా సీరియస్గానే స్పందించింది. సత్యమేవ జయత అంటూ ఒక ప్రకటన విడుదల చేస్తూనే కొట్టడము లేదు అంటే అతన్ని వేధించడం అనేది రెండూ కూడా అబద్ధమే. ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చేందుకే సిట్ ఉంది. లిక్కర్ కేసులో ఎవరున్నా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష తప్పదు అని చెప్పేసి సిట్ చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చెవిరెడ్డి ఫ్యామిలీ కూడా చెప్తుంది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అందుకే కక్షపూరితంగా వివరిస్తూనే సిట్ విచారణ కొనసాగుతోంది అని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డ్రామా అయితే కొనసాగుతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ రకమైనటువంటి డిసిషన్ జరిగే అవకాశం ఉందో తెలిసే అవకాశం అయితే లేదు. కానీ ఖచ్చితంగా చెవిరెడ్డిని మాత్రం ఈ కేసులో అరెస్ట్ చేస్తారనేది ఒక పెద్ద ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చెవిరెడ్డి బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్. గత ప్రభుత్వ హయాంలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారని 2018లో తమ ఫోన్లు ట్యాపింగ్ కావడం వల్లే తమ ఓటమికి కారణమని తెలిపారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు రాజకీయ నాయకులైనా అధికారులైనా ఎవరైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఆనాడు కేటీఆర్ వారి రాజకీయ అవసరాల కోసము రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది విలేకరుల ఫోన్ ట్యాప్ చేశారు, కొంతమంది వారి హయాంలో పనిచేసిన అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఇదొక హేయమైన చర్య. మాతో పాటు కొంతమంది బీజేపీ ఆనాడు టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకుంది. రాజకీయ మనుగడ కోసం, మా మూమెంట్ని ట్రాక్ చేయడం కొరకు, మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు. కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే. మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూమెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సింది. ఈ కేసుకు సంబంధించి టీవీ9 ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరమైనట్టుగా తెలుస్తోంది. సో ఇలాంటి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఈరోజు ప్రధానంగా ముగ్గురు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎంపీ అనిల్ యాదవ్, ఆ తర్వాత గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరిత, ఈమెకు సంబంధించిన స్టేట్మెంట్లను ఈరోజు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. రేపు మరోసారి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతి వీరంతా కూడా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయిన తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు అనేక మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. సో రేపు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల సమక్షంలోనే వారికి సంబంధించి ఎవరైతే ఈ బాధితులు ఉంటారో వారికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి స్వయంగా రేపు ఈ కేసులో ప్రభాకర్ రావు కావచ్చు, ఆ తర్వాత ప్రణీత్ రావు ఇద్దరి సమక్షంలోనే బాధితులకు సంబంధించి వర్షన్ని విననున్నారు. ఎందుకంటే వారు దాదాపు కొన్ని సస్పిషియస్ యాక్టివిటీని గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను నేరుగా వారి సమక్షంలోనే చెప్పడం ద్వారా వాళ్ళ వద్ద నుండి ఎలాంటి సమాధానాలు బయటకు వస్తాయన్నటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఇదే క్రమంలో కొంతమంది బాధితులకు ఇప్పటికే సమాచారం అందించారు. రేపు జరిగేటువంటి విచారణ సందర్భంగా స్వయంగా ఎవరైతే ఫోన్ ట్యాప్కు గురైనటువంటి బాధితులు ఉంటారో వారి సమక్షంలోనే వీరికి సంబంధించిన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు స్వయంగా వారి సమక్షంలో విచారించడం ద్వారా వాళ్ళు ఎలాంటి వివరాలు చెప్తాయనేది కూడా సిట్ అధికారులు కొంత ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే వారి సస్పీషియస్ యాక్టివిటీ ఏదైతే నవంబర్ 15 తర్వాత ఫోన్ ట్యాప్ అయినటువంటి వ్యక్తులకు అనేక సందర్భాల్లో కూడా కొంత వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారు ఏ రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేశారు, వారు ఫోన్లు ట్యాప్ అయినటువంటి సందర్భంలో ఎలాంటి కీలకమైనటువంటి సమాచారము సిట్ అధికారుల వరకు వెళ్ళిందన్నటువంటి
ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా ఈ అప్పటిగా పనిచేసినటువంటి అధికారుల వరకు ఎలా వెళ్ళిందన్నటువంటి అంశంపై స్వయంగా వారి సమక్షంలోనే రేపు వారిని విచారించి వారి వద్ద నుంచి వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటివరకు దాదాపు ఈ మొత్తం అందరికీ సంబంధించిన ఛార్జ్షీట్ వేశారు. కానీ ఈ కేసులో ప్రభాకర్ రావుకి సంబంధించిన ఛార్జ్షీట్ అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఫర్దర్గా ఈ బాధితుల సమక్షంలోనే వారిని విచారించడం ద్వారా సప్లిమెంట్ ఛార్జ్షీట్ను పోలీసు సిట్ అధికారులు మరోసారి దాఖలు చేయనున్నారు. సో ఆ సప్లిమెంట్ ఛార్జ్షీట్లోనే అనేక కీలక అంశాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు అందులో పేర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాకర్ రావుకి సంబంధించిన స్టేట్మెంటే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించి దాదాపు మూడు సార్లు విచారణలో భాగంగా 28 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో రేపు ఇప్పుడు బాధితుల సమక్షంలోనే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా పోలీసులు సిట్ అధికారులు సప్లిమెంట్ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఆ సప్లిమెంట్ ఛార్జ్షీట్లోనే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో కీలక విషయాలు కూడా అందులో పేర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రంజిత్. ఆకాశంలో క్షణక్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం. ప్రస్తుతం విమాన ప్రయాణికుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి. జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ లండన్ విమాన ప్రమాదం తర్వాత విమాన భద్రతని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధికారులు. డీజీసీ ఆదేశాలతో ప్రతి ఫ్లైట్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా సర్వీసెస్ ని రద్దు చేస్తున్నారు. ఇక మరోవైపు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ కూడా ప్రయాణికులను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే క్రమంలో 2 రోజుల వ్యవధిలో రకరకాల కారణాలతో ఏకంగా 9 ఎయిర్ ఎమర్జెన్సీ ఘటనలు జరిగాయి. సాంకేతిక సమస్యలతో కొన్ని విమానాలు, బెదిరింపు కాల్స్ తో మరికొన్ని విమానాలు రద్దయిపోయాయి. ఇక మరికొన్ని విమానాలు అత్యవసర ల్యాండ్ అయ్యాయి. ఈ ఉదయం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చివరి నిమిషంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో టేకాఫ్ కి కొద్దిసేపు ముందు AI-159 విమానాన్ని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అక్కడి నుంచి లండన్ కి వెళ్తున్న తొలి విమానం ఇదే. ఇది కూడా రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపం గుర్తించడంతో ఢిల్లీ నుంచి ప్యారిస్ కి వెళ్లాల్సినటువంటి AI-143 సర్వీస్ ను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది ఎయిర్ ఇండియా. రేపు ప్యారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన సర్వీస్ ను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కొచ్చి నుంచి ఢిల్లీ బయలుదేరినటువంటి ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో నాగ్పూర్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తనిఖీలు చేసిన అనంతరం బాంబ్ లేదని తేల్చి చెప్పింది బాంబ్ స్క్వాడ్. ఈ విమానం ఉదయం 9:20 కొచ్చి నుంచి బయలుదేరింది. స్కెడ్యూల్ ప్రకారం అయితే 12:35 ఢిల్లీలో ల్యాండ్ కావాల్సింది. ఇంతలో బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో అత్యవసరంగా నాగ్పూర్లో ల్యాండ్ చేశారు. పూర్తి స్థాయిలో తనిఖీల తర్వాత ఎలాంటి బాంబ్ లేదని, అది ఫేక్ కాల్ అని నిర్ధారణకొచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, జనరల్ గా రోడ్ జర్నీ కంటే అంటే బస్ జర్నీ అలాగే ట్రైన్ జర్నీ కన్నా ఫ్లైట్ జర్నీ చాలా సేఫ్ అని భావిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు చూస్తుంటే అసలు ఫ్లైట్ జర్నీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ లో చూసుకుంటే కొంచెం టేక్ ఆఫ్ కి ముందే సాంకేతిక సమస్యలు గుర్తించినట్టు తెలుస్తోంది. అండ్ సర్వీస్ ని రద్దు చేశారు. మొన్న జరిగిన ఘటన తర్వాత ఇది తొలి సర్వీస్ గా తెలుస్తోంది. అసలు ఇవాళ సాంకేతిక సమస్య ఏంటి? ఎస్, ఎయిర్ ఇండియా AI-171 ఇటు అహ్మదాబాద్ అలాగే లండన్ విమాన ప్రమాదం తర్వాత వరుసగా విమాన ప్రమాద ఘటనలు తెర మీదకి వస్తున్నాయి. ఇది విమానంలో ప్రయాణించాలంటేనే ప్రయాణికులకు భయాన్ని ముఖ్యంగా ఉసిగొల్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా విమాన ప్రమాద ఘటనలు ముఖ్యంగా సాంకేతిక సమస్యల కారణంగా కానీ, బాంబు బెదిరింపుల కారణంగా కానీ విమాన సర్వీసులు రద్దవుతున్న పరిస్థితి. ఈరోజు ప్రధానంగా ఇటు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ఢిల్లీ వచ్చే విమానం తెల్లవారుజామున ఎయిర్ ఇండియా విమానం ఇటు కోల్కతాలో నిలిపివేయడం జరిగింది. అలాగే ఇటు కొచ్చి నుంచి ఢిల్లీ వచ్చే విమానానికి బాంబు బెదిరింపు రావడం జరిగింది. అలాగే AI-159 ఫ్లైట్ ఏదైతే ఇప్పుడు అహ్మదాబాద్ 171 AI-171 ఫ్లైట్ కూలిపోయిన తర్వాత తొలి సర్వీస్ ఇటు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వయా అహ్మదాబాద్ అలాగే లండన్ వెళ్ళే AI-159 ఫ్లైట్ ఏదైతే ఉందో 171 కూలిపోయింది. కాబట్టి ఆ ప్లేస్లో ఈ 159 ఫ్లైట్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మరోసారి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రీచ్ అయింది. అహ్మదాబాద్ రీచ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యలను గుర్తించడంతో దాన్ని అక్కడే నిలిపివేసి విమాన ప్రయాణాన్ని రద్దు చేయడం జరిగింది. ఇటు విమాన ప్రయాణికులకి వాళ్ళ యొక్క రీఫండ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో వరుసగా విమాన ప్రమాదాలు నమోదవుతున్న పరిస్థితి. విమాన సాంకేతిక సమస్యలకు సంబంధించి ప్రమాదాలు కాదు, ముందస్తుగా ప్రమాదం జరుగుతుందన్న కోణంలో పైలట్లు ఎక్కడికక్కడ విమాన సర్వీసులను నిలిపివేస్తున్న పరిస్థితి. పైలట్లు కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటీవలే ముఖ్యంగా గడిచిన 2 దశాబ్దాల కాలంలో అతిపెద్ద విమాన ప్రమాదం భారతదేశంలో బోయింగ్కి సంబంధించిన 787 ఫ్లైట్ కూలిపోవడంతో ఆ ఘటన నుంచే ఇంకా తేరుకోని పరిస్థితి. ఈ సమయంలోనే అనేక విమాన సర్వీసులకు సంబంధించి ఇటు ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదాలు టూరిస్టులకు సంబంధించి ఒక పక్కన నమోదవుతున్నాయి. మరోపక్క
విమానంలో ఉన్న సాంకేతిక సమస్యలు, అలాగే బాంబు బెదిరింపులతో ఎక్కడికక్కడ బయలుదేరిన విమానాలు మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న పరిస్థితి కూడా అంతర్జాతీయంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిపైన కూడా డీజీసీఏ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దృష్టి సారించడం జరిగింది. సమగ్ర దర్యాప్తుకి ఇప్పటికే డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశించడం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలు కానీ ఇతర విమానాలు కానీ. సో వరుసగా విమాన ప్రమాదాలకు సంబంధించిన ఘటనలే నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన డీజీసీఏ అప్రమత్తం అవడం జరిగింది. ఈ విమాన సాంకేతిక సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలపైన దృష్టి సారించాలని చెప్పి సివిల్ ఏవియేషన్ అథారిటీకి సంబంధించిన భద్రతా ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ముందస్తుగా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు అయితే విమానయాన శాఖ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ గోపకృష్ణ. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరులో కేంద్ర సాధికార కమిటీ పర్యటిస్తోంది. ఇవాళ రేపు కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించబోతోంది. 4 ప్రధాన అంశాలపై సాధికార కమిటీ ఎంక్వైరీ చేయబోతోంది. మత్స్యకారులు, రైతుల ఇబ్బందులపై ఆరా తీయబోతోంది. కొల్లేరు ప్రజల నుంచి వినతులు స్వీకరించనుంది కమిటీ. కొల్లేరు సమస్య కొలిక్కొస్తుందా? సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ అక్కడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపుతుందా అంటే అవుననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొల్లేరు ప్రాంత ప్రజలు. ఇదే తమకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీతో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లాకు చేరుకున్న సాధికార కమిటీ క్షేత్రస్థాయిలో యాక్షన్లోకి దిగింది. ఇవాళ రేపు కొల్లేరు ప్రాంతంలో పర్యటిస్తుంది ఈ కమిటీ. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న సాధికార కమిటీకి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్వాగతం పలికారు. కొల్లేరును జాతీయ చిత్తడి నేలల సంరక్షణలో చేర్చింది అప్పటి ప్రభుత్వం. తర్వాత జీవో 120 ప్రకారం 2006లో ఆపరేషన్ కొల్లేరు చేపట్టింది. కోర్టు ఆదేశాలు అమలు కాలేదంటూ పిటిషన్ దాఖలైంది. జిరాయితీ, సొసైటీ భూములు కోల్పోయిన రైతులు కేసులు ఇంప్లీడ్ కావడంతో వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొల్లేరులో పర్యటిస్తోన్న కేంద్ర సాధికార కమిటీ 2006లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంత మేరకు అమలు చేశారు? ఆ సమయంలో భూములు కోల్పోయిన రైతులు అదే భూముల్లో ఉన్నారా? చిత్తడి నేలల పరిరక్షణ చట్టం ఏ మేరకు అమలవుతోంది? కొల్లేరు సరిహద్దుల నిర్ణయం జరిగిందా? ఈ 4 అంశాలపై క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అక్కడి ప్రజలు కోరుతున్నారు 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కి కుదించాలని. అలా కుదిస్తే వాళ్ళకొచ్చే లాభం ఏంటి? మరోవైపు అధికారులు ఇంకా ఏ అంశాలపై దృష్టి పెడుతున్నారు? అంటే ఖచ్చితంగా అయితే 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు కుదించాలి అనేది కొల్లేరు ప్రాంత ప్రజానీకం యొక్క అభిమతం. చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు, చట్టాలు, సుప్రీంకోర్టుకు సంబంధించిన లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయో వీటికి సంబంధించి ఆ డిమాండ్ మీద మాత్రం చాలా ఇంకా కీలకంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి దాని మీద అయితే స్పష్టత రాలేదు. కానీ ఏదైతే 3 నుంచి 5వ కాంటూరు మధ్య ఉన్నటువంటి భూములు ఉన్నాయో గతంలో 2006లో కొల్లేరు ఆపరేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా 130 గ్రామాలకు పైగా ప్రజలు ఉన్నారు. 130 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో 4 లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. వీరికి సంబంధించిన జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీరి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉంది. గ్రామాల్లో రోడ్లు వేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా చేపల వేట, సాంప్రదాయంగా చేపల వేట కూడా కష్టతరంగా మారిందని చెప్పి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అదేవిధంగా కొల్లేరులో మత్స్యకారులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటి జీవనాదాయం అనేది కేవలం మత్స్యకారులుగా వాళ్ళు చేపలు వేటాడుకోవడం. అయితే దానికి సంబంధించి కూడా, చెరువులకు సంబంధించి కూడా చాలా ఆంక్షలు ఫారెస్ట్ అధికారులను చూస్తున్న నేపథ్యంలో తమ బ్రతుకు తెరువు కూడా కష్టమైపోయిందని, ఇక్కడి నుంచి వలసపోతున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అధికారుల మీద, ప్రభుత్వాల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈసారి ఇది చివరి అవకాశంగా కూడా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైతే కాకినాడకు చెందినటువంటి వ్యక్తి కేసు నమోదు చేశారో దీనికి సంబంధించి 2006లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అమలు కావట్లేదు అని ఒక పిటిషన్ దాఖలైంది. దాంట్లో జిరాయితీ రైతులు ఇంప్లీడ్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ నుండి ప్రజలు కూడా ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో మొత్తం కూడా 2 రోజులు సిఈసి కమిటీ పర్యటన జరగబోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించి దానికి సంబంధించి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అయితే మొత్తం 4 సభ్యులు ఉన్నటువంటి సిఈసి కమిటీ ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది.